సహకార శాఖల డిమాండ్స్ పైన మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు తమరికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి వ్యవసాయ రంగం వెన్నెముక వంటిది. వ్యవసాయ రంగంలో వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి విప్లవాత్మకమైన చర్యలు తీసుకున్నారు, రైతులను ఆదుకోవడానికి ఏ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారనేది ముందుగా మాట్లాడిన పెద్దలందరూ చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం గంజాయి రైతులకి ప్రోత్సాహకాలు ఇచ్చి అన్నం పెట్టే రైతులకి గాలికి వదిలేసిన సంగతి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ రంగానికి అనుబంధ రంగాలకి 43,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే, ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ మరియు అనుబంధ రంగాల కోసం 53,000 కోట్ల 752 కోట్లు కేటాయించిన సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అన్నిటికీ మించి ఇవాళ ధరల స్థిరీకరణ కోసం 500 కోట్ల రూపాయలు కేటాయించి గత ప్రభుత్వం ఏదైతే ముందుగా వాగ్దానం చేసి ధరల స్థిరీకరణ చేస్తా ఉన్నారో వారు చెయ్యని పరిస్థితిని మనం చూసాం అధ్యక్ష. దానికి భిన్నంగా ఇవాళ 500 కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా మొన్న రబీ సీజన్లో కానీ అంతకుముందు కానీ ధాన్యం కొనుగోలులో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందనే సంగతి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. 2025-26 ఫిబ్రవరి 11 నాటికి 7,31,957 మంది దగ్గర రైతుల ఖాతాల్లో 10,751 కోట్లు జమ చేసిన సంగతిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన ఉంది అధ్యక్ష. ఒకే రోజు రికార్డు స్థాయిలో 9,740 కోట్లు చెల్లించడం జరిగింది అధ్యక్ష. మరి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా రైతులు ధాన్యం అమ్మిన తర్వాత 4 గంటల నుంచి 24 గంటలు గడిచేటప్పటికి వారి ఖాతాల్లో సొమ్ము జమ చేసిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, దానికి రైతాంగం అంతా చాలా ఆనందం వ్యక్తం చేశారు, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ ధాన్యం సేకరణ ఉందో జిల్లా యూనిట్గా ఇవాళ సేకరించడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏమంటా ఉందంటే గ్లోబల్ మార్కెటింగ్ అంటున్నారు. అనపత్తిలో పండించిన ధాన్యాన్ని కాశ్మీర్లో అమ్ముకోవచ్చు అనే పాలసీని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ జిల్లా యూనిట్ని సడలించి రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని ఈ ధాన్యం సేకరణ చేసినట్టయితే రైతుకు మంచి ధర రావడం జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని ఒక రాష్ట్రాన్ని యూనిట్గా చేపట్టాలని కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ దేశంలో ఒక రోల్ మోడల్గా ఉన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ముఖ్యంగా ఎన్ఎఫ్ అనేది కేంద్ర ప్రభుత్వం న్యాచురల్ ఫార్మింగ్ కోసం ఒక పథకాన్ని చేస్తే దాన్ని అనుసంధానం చేస్తూ మనకి రాష్ట్రంలో అన్ని మండలాల పరిధిలో 8,357 గ్రామాల్లో ఏపీ కమ్యూనిటీ బెస్ట్ న్యాచురల్ ఫార్మింగ్ అమలు చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. 2026-27 ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాల కోసం ఇవాళ బడ్జెట్లో 208 కోట్లు కూడా కేటాయించారు అధ్యక్ష. ఎరువులు పురుగు మందుల వాడకం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడతా ఉన్నారనే సంగతి మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉంది. ముఖ్యంగా ఇవాళ క్యాన్సర్ కానీ డయాబెటీస్ కానీ కారణం అధిక ఎరువుల వాడకం, అధిక పురుగు మందులు వాడడం అనేది మనందరం చూస్తా ఉన్నాం అధ్యక్ష. ఇవాళ పెద్ద ఎత్తున ఏదైతే వ్యవసాయాన్ని పంజాబ్ రాష్ట్రంలో నిర్వహించారో అక్కడ క్యాన్సర్ ఏ విధంగా ఉందంటే ఇవాళ పంజాబ్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఒక ఎక్స్ప్రెస్ని క్యాన్సర్ ఎక్స్ప్రెస్గా పిలిచే పరిస్థితి. క్యాన్సర్ వైద్యం చేయించుకోవడానికి పంజాబ్ నుంచి ఢిల్లీకి వెళ్లే వాళ్ళందరూ ఆ క్యాన్సర్ ఎక్స్ప్రెస్లో వెళ్తా ఉన్నారంటే ఏ విధంగా ఈ క్యాన్సర్ మహమ్మారి మరి ప్రజల్ని కబళిస్తా ఉందో మనం ఆలోచన చేస్తే, తద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనేది మొన్నటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కూడా ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం ఇస్తూ ముఖ్యంగా నానో యూరియా, నానో ఫెర్టిలైజర్స్ వాడకాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం మరి రైతుల్ని అవగాహన కల్పించాలనేది ముఖ్యంగా ప్రయత్నం చేస్తూ ఉంది. మరి నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ఎన్ఎఫ్ కార్యక్రమం ద్వారా ఈ విధమైన కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు
ముఖ్యంగా మన వ్యవసాయ శాఖ ద్వారా కూడా పెద్ద ఎత్తున దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రైతుల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే 13 స్కీమ్స్ దాదాపుగా రైతుల కోసం, రైతుల బెనిఫిట్ కోసం అమలు చేస్తా ఉంది అధ్యక్ష, వాటినన్నింటినీ కూడా మనం టేకప్ చేయాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే నరేగా నుంచి విబిజి రామ్జీకి మనం మారుతా ఉన్నామో ఏప్రిల్ 1 నుంచి, దానిలో కూడా పెద్ద ఎత్తున రైతులకు ప్రోత్సాహం అందించే దిశగా కార్యక్రమాలు చేపట్టారు అధ్యక్ష. దాన్ని మన రాష్ట్రం కూడా అందిపుచ్చుకుని పెద్ద ఎత్తున దానిలో కూడా కేటాయింపులు చేయడం జరిగిందనేది ముఖ్యంగా తెలియజేసుకుంటా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా సహకార రంగానికి వచ్చినప్పుడు రైతు సంక్షేమం మనందరి బాధ్యత. సహకార సంఘాలు బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందనేది మనందరం నమ్ముతా ఉన్నాం. ముఖ్యంగా పిఎస్సిఎస్లో నిధుల దుర్వినియోగం జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఉద్యోగులు ఎవరైతే నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారో వారిని శిక్షించడానికి, వారి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడానికి కొన్ని నిబంధనలు అడ్డొస్తా ఉన్నాయి అధ్యక్ష. అందువల్ల ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం 1964 సెక్షన్ 59 ప్రకారం సిబ్బంది నిధుల దుర్వినియోగం పాల్పడితే రిజిస్ట్రార్ నేరుగా చర్యలు తీసుకునే అవకాశం లేదు అధ్యక్ష. అందువల్ల దాన్ని సవరించి రైతుల నిధుల రక్షణకి ప్రత్యేకంగా వేగవంతంగా విచారణ చేసే విధంగా దాన్ని సవరించి రిజిస్ట్రార్ నేరుగా చర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని సవరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో పిఎస్సిఎస్లో రాజకీయంగా కొంతమందిని నియమించడం జరిగింది అధ్యక్ష. దానివల్ల కొంత తప్పులు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల కూడా పెద్ద ఎత్తున పిఎస్సిఎస్లో నిధులు దుర్వినియోగం జరుగుతూ ఉంది. దానిపైన కూడా మనం సభా సంఘాన్ని మరి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అవకతవకలపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే రాజకీయ నియామకాలు జరిగాయో వాటి మీద సమీక్ష చేయడం, ముఖ్యంగా ఇటీవల సహకార సంఘాల ఉద్యోగులు సమ్మె జరిపినప్పుడు కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమంజసమైన కోరికలను తీర్చడం ద్వారా ఆ సమ్మె విరమించే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నందుకు మీ ద్వారా మంత్రి గారిని కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్న అధ్యక్ష. మరొకటి ప్రధానమైంది ఆత్మనిర్భర్ అభియాన్ ద్వారా నాబార్డు ద్వారా ఏదైతే గోడౌన్స్ నిర్మించారో అవి నిరుపయోగంగా మారే అధ్యక్ష. వాటిని వినియోగించుకోవడం ద్వారా ప్రాథమిక సహకార సంఘాలపైన రుణాల భారం తగ్గించాలి. అవి వేరే వేరే పర్పస్ కోసం వాడే విధంగా ఎక్కడ ఏది అవసరమైతే దాన్ని వాడటం ద్వారా ఇవాళ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలపైన ఆర్థిక భారం తగ్గించే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుకుంటూ, ఇవాళ ఏదైతే వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కూడా ఇవాళ వ్యవసాయానికి జోడించి తద్వారా వ్యవసాయాన్ని రైతులకి అనుకూలంగా మార్చడం కోసం, లాభసాటిగా మార్చడం కోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఇవాళ వ్యవసాయ బడ్జెట్లో ప్రవేశపెట్టిన కార్యక్రమాలన్నిటికీ సంపూర్ణమైన మద్దతును తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు అధ్యక్ష.